జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా, ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, మరి అక్కడ సుమన్ గారు అదేవిధంగా సిపిఐ గారి అలయన్స్ తోటి గడగడారించి ఎన్నికల విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ గారికి మరి స్వాతంత్ర పార్టీ కూడా అన్ని విధాలు సహకరించాలి. పార్టీ కేసీఆర్ గారు కేంద్రం బాగా సహకరించారు. మరి ఈ క్రెడిట్ ఏదైతే సుమన్ గారికి సిపిఐ గారికి దక్కుతుందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో మన బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ అంటే అవసరమైతే కేంద్రాన్ని గడగడలాడించే పార్టీ ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఏముంటది, ఎంత సీనియర్ అయినా, ఎంత ముఖ్య నాయకుడైనా అక్కడున్న నాయకుడు అనుకూలం లేకపోతే ఒకనాడు హీరో మరొకనాడు జీవనం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. నిన్నటికి మొన్న జీవన్ రెడ్డి గారు ఎంతో ప్రాధాన్యత గల వ్యక్తి, ఎంతో పేరున్న వ్యక్తి, అతన్ని కూడా నామరూపాలు లేకుండా చేశారు జీవన్ రెడ్డి గారిని. అదే జీవన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ అయితే అటు కేసీఆర్ గారికి మన మీద కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మనకరికి ప్రేమ అభిమానం ఉంటుంది. మనలో అన్ని విధాలా ఆదుకుంటారు. నమ్మకం విశ్వాసంతో టీఆర్ పార్టీలో జీవన్ రెడ్డి గారు కలిశారు. వారికి స్వాగతం సుస్వాగతం. కరిమలం సభ జరుగుతుంది. ఒక మాట నేను కూడా చెప్పాలి. నేను కూడా దాదాపు 40 ఏళ్ళు పైబడి కాంగ్రెస్ పార్టీ ఉన్నాను. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంతో మేలుండే. వైఎస్ఆర్ మేలు తర్వాత నా కింది వాళ్ళు కూడా 2 పదవులు ఇవ్వలేదు. అప్పుడు నేను కేసీఆర్ గారిని సంప్రదిస్తే వారు నన్ను తీసుకొని నన్ను ఎమ్మెల్యే చేశారు. 3 సార్లు నాకు టికెట్ ఇచ్చారు. అందుకే ప్రాంతీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా మాట్లాడుకునే. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒకటి ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా సంబంధించిన కేసీఆర్ గారు మంజూరు చేసి ఫౌండేషన్ చేసిన మంచిర్యాల అంతరం బ్రిడ్జిని ఒక దుర్మార్గం ఈ ప్రాంత సాధనలను క్యాన్సిల్ చేశాడంటే మళ్ళీ బీఆర్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ వస్తున్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి అంటారు. అదే మంచిర్యాల అంతరం బ్రిడ్జి మళ్ళీ ఖచ్చితంగా మేము మొదలు పెడతాం, పూర్తి చేస్తాం.